మరో 36 గంటల్లో ప్రచారం ముగియబోతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారంలో ముమ్మరం చేస్తున్నటువంటి నేపథ్యంలో పిఠాపురంలో కూడా ఇటు ఉప్పాడకు సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో కూడా ఇటు వంగా గీత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వంగా గీత ఉన్నారు. మేడం, రేపటితో ప్రచారం ముగియబోతా ఉంది. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది మేడం? ప్రజల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. మొత్తం ఫ్యాన్ గాలి ఓరుతో ఉంది. రాష్ట్రం అంతా గాలి అంతా కూడా ఫ్యాన్కే ఉంది. ఫ్యాన్ గాలి ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిపోయింది ప్రజలకి. మచ్చుక అన్నం పట్టుకోవాలంటే ఉడికిందో లేదో చూడాలంటే ఒక్క మెతుకు చాలు. ఆ విధంగానే ప్రజలందరూ గ్రామాల్లో చెప్తున్నారు, వీళ్ళ ప్రభుత్వం వస్తే మా పరిస్థితులు సచివాలయాలు, బ్యాంకులు, రోడ్డు మీద ప్రాణాలు పోవడం తప్ప అందంగా కొడుకులాగా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే విధానాన్ని దెబ్బతీశారు. వీళ్ళు మమ్మల్ని ఏం పరిపాలిస్తారని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉన్నారు. గత 15 రోజుల నుంచి కూడా తాను పిఠాపురంలో లేరు, అంత వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, సినీ ప్రముఖులందరినీ కూడా తిప్పి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనను ఎట్లా చూస్తారు మీరు? అంటే బహుశా ఆఖరి రోజు ఇంకా లాస్ట్కి వచ్చింది, ఆయన ప్రచారం పెట్టుకుని ఉండొచ్చు. అయినా కూడా జనంతో ఉండేది మేము ఒకటి, జనం మేము ఒకటి. పిఠాపురం నియోజకవర్గం ఒక కుటుంబం. వంగా గీత పిఠాపురం నియోజకవర్గాన్ని ఎవరు ఎడదీయలేరు. పిఠాపురం కుటుంబం వంగా గీత అంటే పిఠాపురం కుటుంబం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈరోజు ఈ అమీన్బాద్ గ్రామంలో మత్స్యకారులు కానీ, ఎస్సీలు కానీ, వేవర్స్ కానీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వేలకి వేలు పొద్దున్నే ఎండలో కూడా సైతం వెన్నెల్లా తిరుగుతున్నారంటే మా మీద ఉండే అభిమానం కానీ, మా మీద ముఖ్యంగా అభిమానం మాత్రమే కాదు, నమ్మకం నా మీద, మా జగన్ మీద నమ్మకం, మా జగన్ గారి గవర్నమెంట్ మీద నమ్మకం. మేమైతే వాళ్ళకి మేలు జరుగుతుందని నమ్మకం, గౌరవం దక్కుతుందని నమ్మకం. ఆ విశ్వాసంతోనే ఈరోజు జనం అంతా రేపు సోమవారం ఫ్యాన్ 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 అని గుద్దబోతున్నారు. 2014 ఎన్నికలు కావచ్చు, 2019 ఎన్నికలు ఒక రకంగా జరిగాయి. కానీ 2024 ఎన్నికలు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. చాలా పెద్ద పోరుతో జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు మరొకసారి కూటమి కూడా రాబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, ఏమనుకుంటున్నారు? కూటమి జగన్ గారిని ఓడించాలని వచ్చారు వాళ్ళు. కూటమి లక్ష్యం ప్రజలకి మంచి చేయటం కాదు, జగన్ గారిని ఓడించడమే. బట్ కూటమి ఓటమి ఖాయం. రేపు జూన్లో రిజల్ట్ రాబోయేదే. రేపు సోమవారం ఓట్లు వేసి ఓట్లతో సమాధానం చెప్పబోతున్నారు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం నచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు పేదల్ని గౌరవించే విధానం నచ్చింది, పరిపాలించే తీరు నచ్చింది. పేదవాడి ఆరోగ్యం జగన్కి కావాలి, పేదవాడి విద్య జగన్కి కావాలి, పేదవాడి మంచినీరు జగన్కి కావాలి, రైతన్నల సాగునీరు జగన్కి కావాలి. అందుకే జగన్కి అందరూ కావాలని అనుకుంటారు. జగన్ గారి మనసు అంతా జనం నిండిపోతే జగన్ గారి మీద ప్రేమ అంతా జనానికి నిండిపోయి ఉంది. అందుకే రాబోయే రోజుల్లో అంతా కూడా జగన్ గారిదే. కాబోయే ముఖ్యమంత్రి అత్యధిక మెజారిటీతో జగన్ గారే కాబోతున్నారు ముఖ్యమంత్రి. చివరిగా ఒక ప్రశ్న మేడం, మొన్న చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ లో ఇటు జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, వాళ్ళ కుటుంబాన్ని కావచ్చు, చాలా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మీ అమ్మ మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన భాషను ఎట్లా చూస్తారు? అంటే ఈర్ష్య ద్వేషాలతో కూడిన, ఇప్పుడు జగన్ గారికి ప్రజల మీద ప్రేమ ఉంది, జగన్ గారికి ప్రజల మీద అభిమానం ఉంది, అందుకే మంచి మాటలు వస్తున్నాయి. వీళ్ళకి కక్ష, కోపం, కార్పణ్యం, అసూయ, ద్వేషం తప్ప మీరు ప్రతిపక్ష నాయకులు ఎవరిని చూసినా అలాగే మాట్లాడుతున్నారు. కసితో మాట్లాడుతున్నారు, కక్షతో మాట్లాడుతున్నారు, తొక్కేస్తామంటున్నారు, ఓడిచ్చేస్తామంటున్నారు. మేము అలా అంటలేదు, మేము గెలుస్తామంటున్నాం, మేము ప్రభుత్వాన్ని సాధిస్తామంటున్నాం, మేము ప్రజలకి మేలు చేస్తామంటున్నాం, మేము ప్రజలకి దగ్గరగా ఉంటామంటున్నాం. ఇది మా విధానం. మాదంతా పాజిటివ్, అంతా పాజిటివే. అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. పిఠాపురం నియోజకవర్గం వైసీపీ గెలుస్తుంది, కాకినాడ పార్లమెంట్ వైసీపీ గెలుస్తుంది. ఓటమి ఖాయం. ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అత్యధిక మెజార్టీతో కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడినటువంటి చంద్రబాబు మాటల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఇటు వంగా గీత చెప్తా ఉన్నారు. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం నుంచి.